पुरा मन्दामि बभ्रूणामागुंशरन्धामानि सप्तच शतम्भो अम्बधामानि सहस्रमुतवोरुहः अथाशतक्रत्वो यूयमिमं मे अगलङ्कृता पुष्पावतीः प्रसौवतीः फलिनीरफला उता अश्वा इव सरित्वरीर्विरुधः पारयिष्णवः ओषधीरिति मातरस्तत्त्वो देवीरुपभ्रुवे प्रपागुंसि विघ्नवीरितरपश्चादयमाना। ఉజ్జయినిలో జరిగేటువంటి భస్మాభిషేకం ఏదైతే ఉంటుందో మొట్టమొదటిసారిగా కోటి దీప మహాయజ్ఞంలోనే జరుగుతోంది. భస్మ యజ్ఞం, భస్మంతో అభిషేకం చేయడం ద్వారా సర్వదోష నివారణ. చివరి అనువాకం జరుగుతోంది. सहनो भुनक्तो सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। बोला शंकर भगवान के, काशी विश्वनाथ भगवान के, काशी विश्वनाथ भगवान के। ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय जय शंकर शिव शिव शंकर, जय जय शंकर शिव शिव शंकर, जय जय शंकर शिव शिव शंकर, जय जय शंकर शिव शिव शंकर। पून बोंतालके पुलकिंतना दश सुशांतालके मुखविंतना కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాతరంగుడై ప్రణవధరుడు. జయ జయ శంకర శివ శివ శంకర, జయ జయ శంకర శివ శివ శంకర. జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం, వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం. కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు, కరుణా సముద్రాలు స్వామి కనులు. జయ జయ శంకర శివ శివ శంకర, జయ జయ శంకర శివ శివ శంకర. శిరసుకే చలువ ఆ చలువ గంగా, ఉదికికే తలుపు ఆ చంద్రవంక. నెమలిపించము పోలు నీలకంఠం, తెలిమబ్బులే విభూతి భస్మం. జయ జయ శంకర శివ శివ శంకర. సప్తతాండవగతుల నటరాజపాదం, బ్రహ్మాది దేవతలు మృత్యేటి పాదం. దివి నుండి దిగి రాగ ఇలకే ప్రమోదం, దివి నుండి దిగి రాగ ఇలకే ప్రమోదం. వీళ్ళందరూ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి సేవ చేసిన వాళ్ళు. ఆ సేవలు
భక్తజనానికి అందుబాటులో ఉండేట్టుగా చేసిన వాళ్ళు, యాత్రులకి సదుపాయాలు చేసిన వాళ్ళు, అంతకంటే ముఖ్యంగా ధర్మ ప్రచారానికి పాటుపడిన వాళ్ళు, సనాతన ధర్మ ఆ నిష్ఠతో చేసిన వాళ్ళు. దానికి వీళ్ళందరినీ వేదిక మీద తీసుకొచ్చి సన్మానం చేస్తే ధర్మ ప్రచారానికి సన్మానం చేసినట్టు, ఒక ఉత్తేజాన్ని కలిగించినట్టు అని నరేంద్ర చౌదరి గారు భావించి ఈ సమావేశాన్ని ఇలా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ఈ కోటి దీపోత్సవం లాంటిది 1,00,000 దీపాలతో మొదలుపెట్టి వారం రోజుల కార్యక్రమంతో మొదలుపెట్టి 15 రోజులు ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే వారికి ఆ దేవదేవుడు వాడి కృపా కటాక్షాలు ఆశీస్సులు వారికి లభించాలని, ఇంకా ముందు కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేపట్టి సమాజ సేవకై కృషి చేసి సమాజంలో ఆధ్యాత్మిక భావన పెంపొందించడానికి వారు కృషి చేస్తారు. వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు వారికి, వారి కుటుంబానికి, వారి బంధుమిత్రులకి అందరికీ ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహించినందుకు వారికి మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. భగీరథుడు ఆకాశాన్ని నుంచి నేలపైకి గంగని తీసుకొచ్చినట్టుగా మనందరం ముందుకి ఈ యొక్క మహాశివుడిని ఈ యొక్క నరేంద్ర చౌదరి గారు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ ప్రాంతం అంతా చూస్తుంటే కైలాసగిరిలో మనం ఉన్నట్టుంది. ఈ యొక్క మాసంలో ప్రతి ఒక్కరూ చీకటి పడగానే దీపాలు వెలిగించి దేవుణ్ణి ప్రార్థిస్తే తెలియక చేసిన పాపాలని తొలగుతాయంటారు. అలాంటిది ఇక్కడ ఈరోజు 14వ రోజు ఈరోజు 14 రోజుల నుంచి ఇక్కడ ఈ యొక్క కోటి దీపోత్సవాన్ని చేసి రాష్ట్ర ప్రజలందరికీ వారి ప్రతిరోజు ఈ మాసంలో ప్రత్యేకంగా ఈ మాసం శివుడికి విష్ణువుకి ఇద్దరికి చాలా ఇష్టమైన మాసం. సో ప్రతిరోజు దీపాన్ని వెలిగించి వారి పాపాలను తొలగించేటట్టుగా చేసేందుకు అందరినీ ఉత్సాహపరిచేటట్టుగా చేసిన ఈ భక్తి ఛానల్కి ప్రత్యేకంగా నరేంద్ర చౌదరి వారి యొక్క కుటుంబానికి నా యొక్క ప్రత్యేక అభినందనలు. ఈ భక్తి ఛానల్ వారు నరేంద్ర చౌదరి గారు ఇలాంటి కార్యక్రమం ఒకటి మొదలుపెట్టి చేయటం అనేది, అది కూడా ఇంత భారీ ఎత్తున చేయటం అనేది చాలా గొప్ప విషయం. దానికి ప్రత్యేకంగా నేను వారిని అభినందిస్తున్నాను. నిజానికి ఇక్కడ సుమారుగా ఒక 50,000 మంది ఉన్నట్లున్నారు. ఇంతమందితో ఇలాంటి కార్యక్రమం చేయటం అనేది ఎంతో దృఢ సంకల్పం ఉంటే కానీ జరగదు. అది వారిలో సంకల్పం చేసుకొని బాగా చేస్తున్నారు.